వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే నేమ్ కరెక్షన్ చేసుకున్నటువంటి స్టార్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి నేమ్ కరెక్షన్స్ తోటి సక్సెస్ అయ్యారు అనేటువంటిది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. దివారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి స్టార్స్ ఎవరెవరు ఉన్నారు సార్? అసలు నాన్న చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి కొన్ని పేర్లు చెప్తాను. సో 2003లో అనుకుంటాను తమన్నా గారు నాన్నగారిని బాంబే నుంచి వచ్చి కలవడం జరిగింది. TAMANNA. నాన్నగారు ఒక ఏని ఒక హెచ్ని TAMANNAAH తమన్నా అనం మనం. కానీ ఆ ఏహెచ్ పెడితే దైవశక్తి తోడవుతుందన్నమాట. సో హీరోయిన్స్ తీసుకుంటే ఆయుష్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు హీరోయిన్స్ అంతకన్నా కంటిన్యూ కనబడరు. బట్ తమన్నా ఈజ్ ఆల్మోస్ట్ దేర్ ఫ్రమ్ ద లాస్ట్ 20 years. నయనతార తర్వాత హయ్యెస్ట్ రన్ రేంజ్ విత్ మార్కెట్ డౌన్ కాకుండా కోట్లో సంపాదన ఉన్న హీరోయిన్స్లో తమన్నా ఈజ్ వన్. అండ్ షీ ఈజ్ కరెక్టెడ్ బై మై ఫాదర్ ఇన్ 2003 or 2004. అమీర్ ఖాన్ AAMIRKHAN ఒక ఏ అంటే వీళ్ళ ఉన్న పేర్లోనే లెటర్స్ మార్చారు. తర్వాత చాలామంది హీరోస్ మనకు తెలియని చాలామంది పేర్లు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకు హీరోస్ చాలామంది మనము ప్రేమిస్తాము, అభిమానిస్తాము. కొంతమంది అయితే దేవుడిలాగా పూజిస్తారు హీరోస్ని. సో చెప్తాలంటే యంగ్ హీరోస్లో విశ్వక్ సేన్. సో వీళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు నాన్నగారిని కలిశారు. కలిసి ఒక 7 names ఇమ్మన్నారు. మా అబ్బాయి పేరు దినేష్ నాయుడు, సినిమాలో హీరోగా ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము, చాలా మంచి అందగాడు, బాగుంటాడు, మంచి పేర్లు ఇవ్వమంటే నాన్నగారు 7 names ఇస్తూ ఈ విశ్వక్ సేన్లో 41 నంబర్ ఉంది. సో ఎంత పోటీ ఉన్నా 41 అనేది దైవ దీవెనలు. ఏది కావాలన్నా, డబ్బు కావాలని డబ్బు, సక్సెస్ కావాలని సక్సెస్ ఇచ్చే నంబర్ 40. అందుకే అయ్యప్ప మాల 41 days పవిత్రంగా వేసుకుంటాం. సో విశ్వక్ సేన్లో లెటర్ V ఫర్ లగ్జరీ లైఫ్. దే లైక్ టు ట్రావెల్, డ్రెస్సింగ్ స్టైల్, యాక్టింగ్ స్టైల్ అన్నీ డిఫరెంట్. V వాళ్ళకి డిఫరెంట్. వెంకటేష్ గారు ఒక టైపు, విశ్వక్ సేన్ ఒక టైపు. విజయ్ దేవరకొండ వీనే, ఆయన కూడా స్టైలిష్. ఆయన చెప్పాలంటే గిడ్డాం స్టైల్ మార్చేశారు. సో ఈ విశ్వక్ సేన్ గారికి పేరు నాన్నగారు 7 names ఇస్తే ఈ పేరు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. చాలామంది హీరోస్ మనకు అడవి శేషు పేరు కూడా సన్నీ చంద్ర. అడవి సన్నీ చంద్ర. అక్కడ అమెరికాలో ఆయన ఉన్నప్పుడు అందరు సన్నీ లియోన్ ఏతాలు చేసేవాళ్ళంట. ఏదో డ్రింక్ పేరు కూడా ఏదో సన్నీ డ్రింక్ ఏదో ఉండేదంట యుఎస్లో. సో ఇండియాకి వస్తేనే వాళ్ళ నాన్నగారిని అడిగి నేను పేరు మార్చుకోవాలని చెప్పి అడవి శేషు, సన్నీని శేషుగా మార్చుకున్నారు. అండ్ నాని అసలు పేరు నవీన్ కుమార్. సో నాని ముద్దు పేరు. ఆ పేరులో అంటే 100 మందిలో ఒకరికే పడుతుంది నాని అనే వైబ్రేషన్. సో లక్కీగా నాని గారికి మ్యాచ్ అవ్వడం. అసలు పేరు నవీన్ కుమార్లో బలం కన్నా నానిలో బలం. ఎన్నంటే ఎన్నన్న నవీనే, ఎన్నన్న నానినే. ఎన్ అనేది పవిత్రమైన నంబర్. ఎన్ అనేది చాలా స్ట్రాంగ్. అందుకే నందమూరి తారక రామారావు, నరేంద్ర మోడీ, నితీష్ కుమార్ చాలామంది ఎంతో చక్రం తిప్పుతూనే ఉన్నారు ఇంకా. అవును. సో వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్, డైనమిక్ లెటర్ ఫర్ నేమ్, ఫేమ్ అండ్ పబ్లిసిటీ. ఆరాధ్య హీరో పవన్ కళ్యాణ్ పేరు కళ్యాణ్ బాబు. సో ఈయన యాక్టింగ్ స్కిల్స్లో కానీ కరాటే స్కిల్స్లో కానీ వాయు వేగంలో కదిలేవాడు. సో అందరూ ఏమంటే చిరంజీవి ఆంజల్ స్వామి పేరు కదా. సో ఈయన పేరు మా సినిమాలో ఎంటర్ కళ్యాణ్ బాబు కొంచెం డిఫరెంట్గా ఉంది. కళ్యాణ్ ఆల్రెడీ ఒక హీరో ఉన్నారు అని అనుకొని పవన్ కళ్యాణ్ అని పెట్టారు. సో పవన్ కళ్యాణ్ గారు ఒక రికార్డ్ క్రియేట్ చేశారు, సెన్సేషన్ హిట్స్ ఇచ్చారు. మధ్యలో ఒక 4-5 years సినిమాలో సరిగా ఆడలేదు. ఓపెనింగ్ సూపర్, బట్ ఓపెనింగ్స్ ఆయనకు వచ్చినట్టు ఏ హీరోకి రావు. బట్ సినిమా కలెక్షన్స్ కొంచెం తగ్గాయి. అప్పుడు నాన్నగారు PAVAN బదులు PAWAN పవన్ కళ్యాణ్ అది పెట్టాక గబ్బర్ సింగ్ నుంచి మళ్ళీ ఆయన ఆపే తరం లేదు. సో హీరో నుంచి ఆయన అభిమాన హీరో నుంచి ఒక దేవుడి రేంజ్కి, సో జనాలు పూజించే రేంజ్కి ఆయన కూడా జనాల మీద ప్రేమ విపరీతంగా పెంచుకొని ఆ లెటర్ W పెట్టాక, ఎందుకంటే ఆయన పుట్టిన సెకండ్ పుట్టిన వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. లైక్ గాంధీ, మహాత్మా గాంధీ సెకండ్. సో హరికృష్ణ గారు సెకండ్. 2 పుట్టినా 20న పుట్టినా దే హ్యావ్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ. జూనియర్ NTR 20, చంద్రబాబు గారు 20, నాగేశ్వరరావు గారు 20, రాజీవ్ గాంధీ 20. సో 20 వాళ్ళకి ఎక్కువ పబ్లిసిటీ ఉంటుంది. పర్టికులర్గా రాజకీయాలు కానీ సినిమాల్లో కానీ చక్రం తిప్పేస్తారు. అండ్ మన ఇష్టమైన హీరోయిన్ అనుష్క శెట్టి పేరు కూడా స్వీటీ శెట్టి. ఆమె పేరే స్వీటీ శెట్టి, నిక్నేమ్ కాదు. సో సినిమాలోకి వచ్చినప్పుడు పూరి జగన్నాథ్ గారు స్వీటీ అంటే బాగాలేదమ్మా పేరు మారుస్తామని
లెటర్ ఏతో పేరు బాగుంటుందని అనుష్క శెట్టి. మన చిరంజీవి అసలు పేరు కూడా శివశంకర్ వరప్రసాద్. ఈ లెటర్ ఎస్తో అప్స్ డౌన్స్ ఉంటాయి నాన్న. నిన్న మనం చూస్తే మనము ఫోక్ సింగర్ శృతి అమ్మాయి తెలంగాణ చాలా ఫేమస్, మంచి ఫోక్ సింగర్ అమ్మాయి. ఇన్స్టాగ్రామ్లో ఒకరిని లవ్ చేసి పెళ్లి చేసుకొని 30 డేస్లోనే ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. చంపేశారా చనిపోయిందా తెలీదు. శృతి ఎస్ అంటే అప్ డౌన్. సో చిరంజీవి గారు లెటర్ ఎస్తో అప్స్ డౌన్స్ అని చిరంజీవి ఆయన కల్లో దేవుడు చెప్పడము, ఆయన చెప్పడం మనకు కల్లో దేవుడు వచ్చి చిరంజీవి అని పిలిచారంట ఆయన్ని. నిజంగా ఆయనకి అది అమృతం లాంటి పేరు. అవును, అది ఒక 59 నంబర్ వస్తుంది, అత్యంత పవర్ఫుల్ నంబర్. అదే నంబర్లో ఉన్న హీరోలో నాగేశ్వరరావు గారు 59. నాగేశ్వరరావు గారి పేరులో ఉన్న శక్తిని, అదే శక్తిని చిరంజీవి గారి పేరులో ఆయన 59 పెట్టుకొని ఆయన స్వయం కృషితో, అసలు పేరులో ఇంత కృషి చేసినా పైకి వచ్చే ఛాన్స్ లేదు సార్, పేరు మార్చుకున్నాకే. అండ్ ఇంకొకటి ఏమంటే మన అభిమాన హీరో, నాకు ఇష్టమైన హీరో రామ్ చరణ్ తేజ్. సో ఫస్ట్ సినిమా రామ్ చరణ్ తేజ్గానే ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఆరెంజ్ సినిమా బాగా దెబ్బతిన్నాక నాన్నగారు ఒక అడ్వైస్ ఇచ్చారు, రామ్ చరణ్ తేజ్ వద్దు, రామ్ చరణ్ ముద్దు, రామ్ చరణ్లో నువ్వు తిరుగులేదు. ఎందుకంటే ఆయన పుట్టింది 9/27/9, రామ్ చరణ్లో 9 లెటర్స్కి 41, చిరంజీవి 59 5, 41 5. సో తేజ్ వాడకపోతే చాలా బాగుంటుంది, రామ్ చరణ్ వరకు చాలు. వాళ్ళ ఇంట్లో అందరికీ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, ఇట్లా తేజ్ వస్తుంది. ఈ అబ్బాయికి వద్దు అన్నారు. వద్దని చెప్పిన తర్వాత వాళ్ళు దే హావ్ స్టాప్డ్ యూజింగ్ ఇట్. అండ్ అక్కడి నుంచి ఆయన స్టార్డమ్, బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ టు ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ధృవాలో చూస్తే ఆ బాడీ చేంజ్, అంటే ఈ రామ్ చరణ్లో ఉన్న 41 నంబర్ అతన్ని ఎలా కావాలో అలా మలుచుకుంటుంది. అవును, క్యారెక్టర్ తగ్గట్టు చేయలేరు, బాడీ అంతా బిల్డ్ 6 ప్యాక్ చేయలేరు. అతనికి ఆ కెపాసిటీ ఉంది. ఒక స్టార్ కిడ్గా ఉండి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అంత ధృవాలో అంత స్టైలిష్గా ఉన్న అతను రంగస్థలంలో చౌడ్ క్యారెక్టర్. ఆ 41 అంటే హీ కెన్ అడాప్ట్ ఎనీ రోల్. సో ఆ 41 నంబర్ అనేది దైవత్వం, ఎలాంటిది కావాలన్న డబ్బు పేరు ఇస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సే నాన్నగారు రామ్ చరణ్ తేజ్ నుంచి రామ్ చరణ్. తర్వాత సాయి ధరమ్ తేజ్ ఒక్కటి నాకు కొంచెం బాధ. అతను సాయి ధరమ్ తేజ్లో 90% బలం ఉంది, ఒక్క నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల యాక్సిడెంట్ అయింది. బట్ ఆయన సాయి దుర్గా తేజ్గా మార్చుకున్నారని విన్నాను. దీంట్లో ఎక్కువ నెగిటివ్ ఉంది నాన్న. సాయి దుర్గా తేజ్లో 12 లెటర్స్కి 51 ఉంది. 12 అంటే 3, జూపిటర్ బృహస్పతి దేవతల గురు. 51 అంటే 6. ఈ 6-3 ఎఫెక్ట్ వల్ల హీల్ హ్యావ్ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సినిమాలో అనుకున్న సక్సెస్ కాకపోవడం. ఈ అందరి పేర్లు ఐఎమ్ హ్యాపీ. సాయి ధరమ్ తేజ్ పేరుతో కూడా హీల్ హ్యావ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్, బట్ నాట్ విత్ సాయి దుర్గా తేజ్. తర్వాత భక్తవత్సల నాయుడు అని ఆయన పేరు మోహన్ బాబు అని దాసనారాయణ గారు మార్చారు. సో దాసనారాయణ గారు నేను ఆయన చనిపోకముందు 3-4 years కంటిన్యూ కలవడం, అంటే న్యూమరాలజీ డిస్కషన్స్ మా ఇద్దరికి. ఆయన ఏమన్నారంటే 19th పుట్టాడు మోహన్ బాబు, నేను మోహన్ బాబు పేరు 37 నంబర్ పెట్టాను, చక్రం తిప్పాడు, 650 సినిమాలు యాక్ట్ చేశాడు. మళ్ళీ నా కొడుకు అరుణ్ కుమార్ సక్సెస్ కాలేదంటే అరుణ్ కుమార్ అని పిలవట్లేదు సార్, అబ్బాయిని అరుణ్ అంటున్నారు. అరుణ్లో 4 లెటర్స్ కాబట్టి డిలే, డిస్టర్బెన్సెస్, ఫెయిల్యూర్స్ ఉంటాయి. 4 is for failures సార్ అండి. సో మనం ఇంకా బాగా పెట్టిన బాగుండేది అంటే నా మాట వినట్లేదు, గ్యాప్ వచ్చింది. మోహన్ బాబు సక్సెస్ అయినాడు. సో న్యూమరాలజీ అంటే అందరికి ఒక నంబర్ పెట్టడం కాదు. ఒకరికి 37 అయితే ఒకరికి 30. ఎన్టీ రామారావు 38, పవన్ కళ్యాణ్ గారు 38. ఒక్కొక్క నంబర్ హీరోకి ఒక్కొక్క నంబర్. రామ్ చరణ్ is 41. సో ఇప్పుడున్న హీరోల్లో కరెక్షన్ అవసరం ఉన్న హీరోలు అయితే 2 ఉన్నారు. నేను చెప్పొచ్చో చెప్పకూడదు. గోపీచంద్ గారి పేరులో అప్ అండ్ డౌన్ ఉంది. హీల్ హ్యావ్ 2-3 hits, 2-3 ఫ్లాప్స్. ఒక్క లెటర్ మార్చుకోగలిగితే ఒక అద్భుతమైన స్టార్. ఆయన మంచి మనసు, మంచి యాక్టరు, 6 అడుగులు అందగాడు. ఒక్క లెటర్ మార్పు ఉంది. అదేవిధంగా సర్వానంద్ లెటర్ ఎస్ వల్ల ఆయన అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారు. నాకు ఇష్టమైన నటులు వీళ్ళిద్దరు. సో ఐ విల్ బీ వెరీ ఈగర్ టు గివ్ కరెక్షన్. శేఖర్ మాస్టర్కి ఇచ్చాను, సింగర్ ఉషాకి ఇచ్చాను, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను, మురుగదాస్కి ఇచ్చాను, అత్లికి ఇచ్చాను, శ్రీవాస్కి ఇచ్చాను. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అవర్ క్లయింట్స్. రీసెంట్గా ప్రేమ కథా చిత్రం డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చాను. ఈజ్ ఎ వెరీ నైస్ ఫోటోగ్రఫీ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, వెరీ నైస్ పర్సన్. ప్రతి ఒక్కరు అంటే సినిమా ఫీల్డ్కి ఎందుకు చెప్తున్నానంటే సినిమా ఫీల్డ్కి ఎక్కువ అదృష్టం కావాలి. ఒక సినిమా ఆడాలంటే, ఎంతో డబ్బు రావాలంటే హీరో పేరు బాగుండాలి. అదేవిధంగా మనము మన ఇంటికి మనం హీరోలం. సో మన పేరు బాగుంటే మనం కూడా మన ఫ్యామిలీని సక్సెస్ఫుల్గా రన్ చేయగలం. సో పాకిస్తాన్లో పుట్టి మొహమ్మద్ ఫరూక్ ఖాన్ అని అతను ఇండియాకి వచ్చి బాంబేకి సినిమాలకి చాలా ఇబ్బంది పడి సినిమాల వేషాలు దొరకలేదు సార్ ఆయనకి.
సో అతనే ఆయన ఒకసారి ఊహించుకొని నేను ముస్లిం పేరు వద్దు అని దిలీప్ కుమార్ అని మార్చుకున్నారు. 250 సినిమాలు యాక్ట్ చేశారు. ఇంట్లో నమాజ్ చేస్తారు, బయటేమో దిలీప్ కుమార్ పేరు. అదే దిలీప్ కుమార్ పేరున ఆదోనిలో ఉన్న ఏఆర్ రెహమాన్ దిలీప్ కుమార్ పేరుతో సక్సెస్ కాలేదు. ఆయన ఏఆర్ రెహమాన్ పెట్టినాక కొన్ని మోర్ దెన్ 1800 crores సంపాదించుకున్నారు. ఒక పేరు ఒకరికి అదృష్టాన్ని ఇస్తే ఇంకొకరికి దురదృష్టాన్ని ఇవ్వచ్చు. ఎవరికి ఏది లక్కీ నేను చెప్తాను. నేను చెప్పినట్టు ఫాలో అయితే 100% మన లైఫ్లో మనం రియల్ హీరోస్ అయిపోతాం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9133789199 9133789199 8688068888 8688068888 8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఎవరైనా సరే సీరియస్గా మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జనరల్గా స్క్రీన్ మీద మీకు 2 కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తున్నాయి. దానికి మీరు వాట్సాప్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ పెట్టైనా సరే డెఫినెట్గా మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఎవ్రీ సండే ఆయన మాత్రం మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. సో మీరు ఎవరన్నా ఫిజికల్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం డైరెక్ట్ మణికొండ వెళ్ళిపోవచ్చు. లేదు నేమ్ కరెక్షన్ కావాలి పర్టికులర్గా నేను 2025లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్ అయినా సరే నేమ్ కరెక్షన్ అయినా సరే, లేదు మా పిల్లలకి పేరు పెట్టాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.